అయితే ఇప్పుడు ఇంతకు ముందు రాకేష్ మాస్టర్‌తో మీరందరూ కలిసి 'బడా బాస్' అని ఒకటి చేసేవారు గదా! అవునండి. రాకేష్ మాస్టర్‌తో మీ అందరికి ఫ్రెండ్‌షిప్ ఎలా ఉండేది? ఆయన ఎలా చూసుకునేవారు మిమ్మల్ని? చాలా మంచోడు, బాగా చూసుకునేవాడు. మంచిగా 'బరాబాస్' షో చేసేవాళ్ళం. బాగా హిట్ అయింది. హ్మ్. మా టీ బాగ్ ఇప్పుడు కూడా మళ్ళీ కూడా 'బరాబాస్' చేయాలనుకుంటున్నా. నేనే హ్మ్. పెడదాం అనుకుంటున్నా హ్మ్. ఓన్‌గా. ఒకవేళ నేను 'బిగ్ బాస్' అవకాశం లేకుంటే నేనింక ఒక మంచి 'బిగ్ బాస్' తీయాలనుకుంటున్నా. ఎవరెవరిని కంటెస్టెంట్‌లుగా పెట్టాలని? ఇన్‌స్టాగ్రామ్‌లో మినిమమ్ 1,00,000 పైన ఉన్న వాళ్ళని సెలెక్షన్ చేసి పెడతాను. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొంతమందున్నారు కదా! మీ ఫ్రెండ్స్‌లో వైజాగ్ సత్య, కత్తిరపాప గాని, అగ్గిపెట్టె మచ్చ ఇంకా చాలామంది. వీళ్ళందరిని గూడా తీసుకుంటారా? కంపల్సరీ కొంతమందిని తీసుకుంటాను. మీకు నచ్చినోళ్ళని కొంతమందిని తీసుకుంటారు. నచ్చినోళ్ళంటే కొంచెం పేదవాళ్ళని, హ్మ్. ఏం లేక ఫేమస్ గాకుండా హ్మ్. ప పేదవాళ్ళుంటారు చూడు అలాంటోళ్ళని తీసుకుంటాను. తీసుకొని వాళ్ళని కొంచెం ఫేమస్ చేయడం. చేయడం అంతే. ఓకే. ఇప్పుడు ఒకవేళ 'బిగ్ బాస్' నెక్స్ట్ సీజన్‌లో అవకాశం వస్తే మీతో పాటు అలేఖ్య, చిట్టి, ఒకవేళ అఘోరి వీళ్ళందరూ ఉంటే లోపలికెళ్ళి ఏం జేస్తారు? అఘోరి వస్తే మాత్రం అఘోరిని అసలు రానియను గూడా ఫస్ట్. హ్మ్. చెప్పుతో తీసుకొని కొడతా. హ్మ్. దాని మొఖాన్ని 'బిగ్ బాసా'? హ్మ్. దాన్నెవరు తీసుకురా పంది మొఖం దాన్ని 'బిగ్ బాస్‌కు'. హ్మ్. చెప్పు తీసుకొని కొడతా 'బిగ్ బాస్'. అది తీసుకుంటా దాన్ని. అలక వాళ్ళొస్తే నష్టం ఏం లేదు. కానీ హ్మ్. అఘోరి మాత్రం రాదు. రాదా? దానికంత సీన్ లేదు. మరి అలేఖ్య, చిట్టి వస్తే? పర్లేదు వస్తే రాని ఏమైంది? హ్మ్. పాపం ఏమైతది? వస్తే రాని. అయితే ఇప్పుడు అలేఖ్య, చిట్టి ఆళ్ళు చేసింది తప్పే గాని ఆళ్ళ మీద కొంచెం జాలుంది. అంతే. హ్మ్. కానీ చేసిన తప్పెలాగో చేశారు పాపం. అదే పాపం కదా! హ్మ్. పాపం ఎందుకంటే ఆడపిల్లలు గదా! కానీ అలా చేయడం తప్పన్నట్లు. వాళ్ళ హ్మ్. కస్టమర్‌ని తిట్టడం అది మాత్రం అది నేరం.